అందరికీ జై జగన్నాథ్. ఈ వీడియో అసలైతే శనివారం నాడు పోస్ట్ చేయాలి, అక్కడ రథయాత్ర అవుతున్న టైంలో. కానీ మీకు తెలుసు, ఫ్యామిలీ ఫస్ట్, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. అనుష్క వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నిన్న వీడియో చేయకుండా అయితే బ్రేక్ తీసుకున్నా. సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. ఇలాంటి నీచుడి మీద వీడియో చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. మన మెంటల్ ఎనర్జీస్ ని ఒక 20 ఫ్లోర్లు కిందకి దిగి ఒక అధముడు గురించి, ఒక నీచుడు గురించి వీడియో చేయాలంటే మన మెంటల్ ఫ్యాకల్టీస్ చాలా తగ్గించుకోవాలి, మెంటల్ ఎనర్జీస్ లోవర్ చేసుకోవాలి, ఫిజికల్ ఎనర్జీస్ లోవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక నీచుడు గురించి, ఒక బూతు మిడతగాడి గురించి మాట్లాడడం, ఒక అధముడు గురించి మాట్లాడడం ఈజీ కాదు. లేకపోతే ఏముంది, ఆళ్లాగే చెట్టు కింద, మా ఇంటి దగ్గరే చెట్టు ఉంది, ఇంటి వెనకాల చెట్టు ఉంది, ముందుకి చెట్టు ఉంది, చెట్టు కూర్చొని కళ్ళ బొల్లి కబుర్లు 100,000, 1,000, లక్షలు చెప్పొచ్చు. కానీ ఇది రావడానికి చాలా మెంటల్ ప్రెప్ అయితే కావాలి. ఒకటి. 2, మీకు తెలుసు, వదినా 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 అన్న 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 తిరిగినోడు ఆవిడ మీదే ఎంత ఘోరమైన బూతు మాట్లాడాడో ఒకసారి ఈ ఫ్రేమ్ లో పడతాను వినండి. అమెరికాలో వ్యభిచారం చేస్తుందంటండి, గంటకి $100 అంట. ఓకే, ఒక వదిన అన్న తల్లితో సమానం అని వాడే ఫాలో అయ్యి వాడే వదిన అని పిలిచి అవసరం కానప్పుడు ఇంత బూత్ మాట్లాడగలిగినాడు. రేపు ఆడి సొంత తల్లి గురించి మాట్లాడా నేనైతే ఆశ్చర్యపోను. ఎందుకంటే వీడు బిహేవియర్ చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. వీడంత పెథలాజికల్ లయర్, వీడు చెప్పేంటన్ని అబద్ధాలు, వీడు చేసినన్ని మోసాలు ఎప్పటిదాకా నా జీవిత చరిత్రలో 195 దేశాలు, అన్ని దేశాలు తిరిగిన వాడిగా 24 ఏళ్లు కన్సల్టింగ్ వర్క్, ప్రపంచంలో నలుమూలల, అమెరికాలో నలుమూలల కన్సల్టింగ్ చేసిన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, వీడు చెప్పినన్ని అబద్ధాలు, వీడు చేసినన్ని మోసాలు నాకు తెలిసి భూప్రపంచం మీద ఎవడు తెలియదు. ఓకే, కొంతమంది వేల కోట్లలో చేస్తారు, ఈడు మాయ మాటలు చెప్పి మోసాలు చేస్తాడు. ఇది మాత్రం పక్క. ఓకే, సో మళ్ళీ మీకు లాస్ట్ వీడియోస్లో, ఇంతకుముందు వీడియోస్లో క్లియర్గా నేను చూపించాను. మళ్ళీ ఈ 52 సెకండ్ల క్లిప్ వినండి. ఓకే, ఈ 52 సెకండ్ల క్లిప్ వినడం చాలా ఇంపార్టెంట్. ఎవరెవరైతే లాస్ట్ టైం మిస్ అయ్యారో మీ చెవులారా మీరే వినండి. వీడు ఒప్పుకోవడం ఏంటంటే నా మీద చేసిన ప్రతి కాంట్రవర్సీ డబ్బుల కోసమే చేశాను అని. ఓకే, డబ్బుల కోసమే చేశానని వాడన్నది ఒకసారి వినండి. ఒక ఛానల్ బాగుంది, పాడ్కాస్ట్ ఆన్ ఆర్టిట్ ఇష్యూ 1 అని చెప్పి 30 minutes చేశారు. చాలా బాగుంది, అంతా విన్నాను ప్రశాంతంగానే. మీరు మాట్లాడిందంతా రైట్, ఇందులో ఏం రాంగ్ లేదు. వెంటనే కంటిన్యూ ఆన్ సెకండ్ పాడ్కాస్ట్ ఇష్యూ 2. మీకు ఏమైనా డౌట్లు, ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే క్లారిటీ చేసుకోవాలి. నేనెందుకు చేశాను, ఆయన ఎందుకు చేశాడు, ఇవన్నిటికి నేనైతే క్లియర్గా, అండ్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ నేనైతే కనుక మనీ మీదే చేశాను సార్. ఓన్లీ ట్రావెలింగ్ చేసుకోవడం కోసం డబ్బులు కావాలి సార్, డబ్బుల కోసమే చేశాను. అండ్ ఫస్ట్ ఎంసీఎన్ చేశాక 6 lakhs వచ్చింది, అందరికీ చెప్పాను. అది వెళ్ళి దుబాయ్లో 5 lakhs పెట్టి ఎక్విప్మెంట్స్ కొన్నాను. ఆ తర్వాత ట్రిప్ స్టార్ట్ చేశాను. అండ్ సెకండ్ టైం మనీ వచ్చింది కిలిమంజారో, తర్వాత మిగతా వాటికి బాగా యూజ్ చేసుకున్నాను. ఇదైతే మనీ కోసమే చేశాను, క్లియర్గా చెప్తున్నాను. సో వీడు ఈ క్లిప్లో క్లియర్గా ఏమని ఒప్పుకుంటున్నాడంటే డబ్బుల కోసమే ఆర్టీటీ అంటే రవి తెలుగు ట్రావెలర్ మీద కాంట్రవర్సీ చేశాను అన్నాడు. సరే, ఇప్పుడు డబ్బుల కోసం చేశాను అన్నాడు. నాకు ఒక మాట చెప్పి అన్నా, నాకు డబ్బులు లేవు, దిక్కు లేదు, నాకు తినడానికి గతి లేదు, ఎందుకంటే నాకు షిప్లో జాబ్ కూడా పోయింది. వాటి గురించి స్క్రీన్ షాట్లు కావాలంటే 1,00,000 ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడికి మయామిలోని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు. తర్వాత దుబ్బేమన్నారు. దుబ్బేమని దిక్కు లేకపోతే నేను ₹1,00,000 అప్పిచ్చి ఆడికి పరమ్వీర్ బెనివాల్తో నేను మాట్లాడించి ఆ స్క్రీన్ షాట్లన్నీ పెడతాను వచ్చే వీడియోలో. వీడికి నేను పరిచయం చేసి వీడికి ఇథియోపియా పంపించాను. ఓకే, దానికి ప్రూఫ్స్ ఆడికి కాదంటాడా? ఆడు హిందువా ముస్లిం? ఎందుకంటే హిందువా అంటే నాకు తెలియదు, ఎందుకంటే శివలింగం దగ్గర చెప్పులు వేసుకొని శివయ్య మీద ఉన్నాడు, హిందువా కాదా నాకు తెలియదు. కొన్ని దగ్గర ఖురాన్ పట్టుకొని ఖురాన్ మీద ప్రామిస్ చేస్తాడు, కొన్ని దగ్గర బైబిల్ పట్టుకొని బైబిల్ మీద ప్రామిస్ చేస్తాడు. వాడి ఏ రిలీజియనో నాకు తెలియదు. సో వాడికి నచ్చిన మత గ్రంథం మీద నేను చెప్పింది తప్పు అని కొట్టేసి చెప్పమనండి. నేను ఆడికి వ్యూస్ 5,000 పద్మనాభం వీడియో, మళ్ళీ చెప్తున్నా, మీరు చెక్ చేయండి. ఇప్పుడు 10,000 ఉన్నాయి, అప్పుడు 5,000 వస్తే పరమ్వీర్ బెనివాల్తో మాట్లాడి సొమాలి ల్యాండ్
అంటే సొమాలియా అని చెప్పుకుంటాడు, కానీ అది సొమాలిలాండ్, అది సొమాలియా కాదు. ఓకే, అది బ్రేక్ అవే రిపబ్లిక్. ఇథియోపియాలో ఏదో ట్రైబ్స్ 1 lakh రూపీస్ ఇచ్చి నేను ఆడికి అప్పిచ్చి టికెట్లు కొన్నానా లేదా, ఆ టికెట్లు పంపించమంటే అన్ని ప్రూఫ్లు నెక్స్ట్ దానిలో చూపిస్తాను. ఇలాంటి నీచుడు నాతో ఏదో విషయం మీద, మళ్ళీ చెప్తాను ఆ విషయం కూడా ఏంటంటే, పేరు ఆడికన్నా ముందు నన్ను వెళ్ళొద్దని. ఆడేవాడు నాకు చెప్పడానికి నేను ఎప్పుడు వెళ్ళాలో? ఆడ డబ్బులతో వెళ్తున్నానా, లేకపోతే ఆడలాగా సోషల్ బెగ్గింగ్ చేసుకొని వెళ్తున్నానా? లేదు కదా, నా డబ్బులతో నేను. అందుకని నాతో గొడవపడి కుదరకపోతే ఇంట్లో ఆడోళ్ళని ఎంత విపరీతమైన ఘోరంగా బూతులాడాడో మీరే వినొచ్చు. ఓకే, సో ఒకసారి అసలు వీడియోలోకి వెళ్ళి మొత్తం అంతా మాట్లాడుకుందాం. ఓకే, ఓకే గైస్, ఉపోద్ఘాతంలోనే మొత్తం సారాంశం మీకు అర్థమైపోయింది. సో వాడు డబ్బుల కోసం ఏ లెవెల్కైనా దిగజారగలడు అని MCN మీద యుద్ధం 58 వీడియోలు వ్యూస్ డబ్బుల కోసమే చేశానని చెప్పాడు. నా మీద కాంట్రవర్సీలు, వాడు చెప్పిన పెథలాజికల్ లైజ్ అన్ని మళ్ళీ ఒకసారి లిస్ట్ చేస్తాను, అది కూడా ఒప్పుకున్నాడు. సో ఏ విషయమైనా వీడు చేసేది డబ్బుల కోసమే. ఎవరెవరైతే వీడు బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో పోరాడాడు అనే అపోహలో మీరు ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ గురించి మొదట ట్రై చేశాడు కాంట్రవర్సీ లేపడానికి. ఎవడు డేకలేదు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ట్రై చేశాడు. 40 రోజులు యుద్ధం అన్నాడు, వారం రోజుల్లో నేను ముగించేశాను, ట్రావెల్కి వెళ్ళిపోతాను అన్నాడు. 3వ సారి ట్రై చేశాడు, డేకలేదు. మళ్ళీ చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ మీద ఏవైనా ట్రాక్షన్ వచ్చింది అంటే సజ్జనార్ IPS గారు ఆయన కేసులు వేసారు కాబట్టి ఈ ట్రాక్షన్ వచ్చింది. కానీ బెట్టింగ్ యాప్స్ ఎప్పటికీ ఆంధ్ర, తెలంగాణలోని, భారతదేశంలోని ఓపెన్ అవుతున్నాయి అని చెప్పారు. నేను బెట్టింగ్ యాప్ ఒక్కరోజు ప్రమోట్ చేయలేదు, నేను ఒక్కరోజు బెట్టింగ్ యాప్ ఆడలేదు. ఆ క్రెడిట్ని వీడు మొత్తం లాగేసుకున్నాడు. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ గురించి నిర్విరామంగా పనిచేశారంటే మీరు మళ్ళీ చూడండి. యువ సామ్రాట్ అని, ఆయన పేరు రవి, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు. నేను కంటిన్యూస్గా చేశాను, నన్ను కూడా బూతులు తిట్టాడు. ఒకసారి ఎప్పుడో నేను హర్షసాయిని ఏదో ఒక వెనకేసుకొచ్చాను ఒక విషయంలో అని నన్ను కూడా బూతులు తిట్టాడు. కాబట్టి నేను చెప్తున్నా, సో ఎవరైనా నిర్విరామంగా పనిచేశారంటే అది కేవలం యువ సామ్రాట్. వీడు కేవలం వ్యూస్ కోసం క్రెడిట్ తీసుకున్నాడు. దేనికైనా ప్రూఫ్, ఒక అన్నం తినడానికి ఒక మెతుకు తింటే చాలని కదా. ఆల్రెడీ మీరు వాడి మాటలతో విన్నదే, వాడు కాంట్రవర్సీలు అన్ని డబ్బుల కోసమే చేశాను అని విన్నారు కదా. సో మీకు ప్రతి వీడియోలోని ఏదో ఒక సూవెనీర్ చూపిస్తానన్నా, మర్చిపోయాను. ఇదిగోండి, మీకు 2 పాతవి చూపించాను. ఇది పెట్రాలో ఉంది, దీన్ని అల్ ఖజ్నే అంటారు. ఇది చాలా బరువు, ఇంచుమించుగా 9 కేజీలు. ఆ పైన అల్దేర్ అని మొనాస్టీ నుంచి మోసుకొని పైన వచ్చాను, చాలా కష్టపడ్డాను. ఇది స్టోన్ కార్వ్డ్, దీన్ని అల్ ఖజ్నే అంటారు. ఇది ప్రపంచ వింతల్లో ఒకటి. చూసారా, పెట్రా నుంచి తీసుకొచ్చింది, చూడండి ఎంత సైజ్ ఉందో. ఎనీవే, గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో వీడి చెప్పిన పెథలాజికల్ లైజ్, ఏదైనా వీడు చెప్పింది అబద్ధం కాదు అని ప్రూవ్ చేస్తే నేను నా ఛానల్ డిలీట్ చేసుకుంటాను. ఇంతకన్నా పెద్ద ఛానల్ ఏమిస్తాను? 9,15,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఎవరైనా డిలీట్ చేసుకుంటాడా? సో వీడి చెప్పిన మొదటి అబద్ధం, నేను జూన్ 2022 కాంట్రవర్సీ మొదలెట్టి 186 దేశాలు నేను తిరగలేదని వాడి దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పాడు. ఇప్పటికీ 3 ఏళ్ళు అయింది, ఆ ప్రూఫ్ నేనైతే చూడలేదు. నాకు చూపించక్కర్లేదు, ఒక థర్డ్ పార్టీ ఓ పెద్ద ఆయనకి చూపించమనండి, ఏం ప్రూఫ్ ఉందో నేను 186 తిరగలేదని. వాడు చెప్పాడు 186 నేను తిరగలేదని. కాబట్టి ఆ ప్రూఫ్ ఏంటో చూపించాలి. ఇప్పటిదాకా నా కోసం కాదు, ఆడిని గొర్రెల్లాగా నమ్ముతున్న చాలామంది. ప్రాబ్లం ఏంటంటే, ఏవి తెలియనోళ్ళు, ఏవి చూడనోళ్ళు నమ్మేస్తారు. అమెరికా లాంటి దేశాల్లోని, వేరే యూరోప్ లాంటి దేశాల్లో ఉన్న చదువుకున్నోళ్ళు కూడా వీడి మాయ మాటలకి లొంగిపోయి నా మీద చాలా 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 చేశారు. అవన్నీ ఒక వీడియోలో చెప్తే సరిపోదు, మనకి జీవితకాలం ఉంది. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నేను దుఃఖముఖలా ఉన్నాను కాబట్టి రేపో మాపో అయితే పోయినట్లేను. కాకపోతే దేవుడు రాత రాసిస్తాడు, మనకి పుట్టినరోజు, ఎక్స్పిరేషన్ రోజు. సో ఆయనకి తెలుసు మనం ఎప్పటిదాకా ఉంటాం. నేనైతే ఈ కనుచూపు మేరలో పోనేమో అనుకుంటున్నా, కాబట్టి టైం ఉంది. ఈడి ప్రతి అఘాయిత్యం బయటికి ప్రూవ్ చేయడమే నా లైఫ్ మిషన్. ఇంకోటి చెప్తాను, ఎవరైనా సరే నేను డబ్బుల కోసం లేకపోతే వీడి మీద కాంట్రవర్సీ చేస్తున్నానంటే మీ అంత మూర్ఖులు ఇంకోటి లేరు.
ఓకే, నేను అమెరికాలోని సెటిల్ అయిపోయాను, నా ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది, అన్ని విధాలా సెటిల్ అయిపోయాం. ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఇంకో 4 తరాలు నేను ఇలాగే కూర్చొని రోజు వీడియో చూసుకున్న బతకగలిగే సామర్థ్యం అయితే ఉంది. కానీ ఎందుకు ఈ వీడియో చేస్తానంటే వీడి లాంటి అధముడు మాటలు నమ్మి చాలామంది యూత్ నేను ఎన్నో విధాలుగా చూశాను. వ్యూస్ ఒక్కటో కోట్లలో వ్యూస్ వచ్చి ఇప్పుడు 5 వ్యూస్ కూడా రాని ఛానల్ నాకు ఎన్నో తెలుసు. వ్యూస్ ఒక్కటే ప్రామాణికం కాదు. ఓకే, లైఫ్లోనే ఆడికి చదువు ఉందా దాని గురించి మాట్లాడదాం. వీడు చెప్పిన అబద్ధాల్లోని వీడికి చదువు ఉందా, నేను షిప్లోని కప్పులు కడుక్కున్నాను. కప్పులు కడుక్కోవడం తప్పేం కాదు, కానీ కప్పులు కడుక్కున్నా అని చెప్పాలి. అంతేగాని ఫేక్గా నాకు కంప్యూటర్స్లో మాస్టర్స్ ఉంది అన్నాడు. మాస్టర్స్లో ఇది కంప్యూటర్ సైన్స్ ఉన్నట్టు ఆథెంటికేటెడ్ డిగ్రీ. ఆ కాలేజ్ పేరు చెప్పానండి. ఆ కాలేజ్కి నేనే వెళ్తాను. నేనే భారతదేశం 19 సార్లు వెళ్ళి మళ్ళీ వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటాను అది కరెక్టా కాదని. తర్వాత మాస్టర్స్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ ఉందన్నాడు. మాస్టర్స్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్, ఈ 2 డిగ్రీలు కాలేజ్ పేరు చెప్పమానండి. నేను ఎవరో ఒకళ్ళు ఇండియాలో పురమాయించో లేకపోతే ఒక ప్రెస్ని పంపించో అది వ్యాలిడేట్ చేద్దాం. సో వీడు చెప్పేవన్నీ అబద్ధాలని మళ్ళీ 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 ప్రూవ్ చేయడానికి ఈ విషయం చెప్తున్నా. సో నా మీద చెప్పిన ఈ అబద్ధాలు మొత్తం గురించి మాట్లాడదాం. వీడు చెప్పిన మొదటి అబద్ధం, నేను 186 దేశాలు తిరగలేదని. ఇంకా ఏం చెప్పాడంటే వీడియోలోని ఆ క్లిప్ నా దగ్గర ఉన్నాయి, అన్నీ నేను వేరే ఫోన్లోని సేవ్ చేశాను, అవన్నీ వినిపిస్తాను. వీడేం చెప్పాడంటే ఒకవేళ కానీ నేను 186 దేశాలు తిరిగినట్టు ప్రూఫ్ చూపిస్తే గాడిద మీద గుండు చేయించుకొని చుక్కలు పెట్టుకొని ఊరంతా తిరుగుతా ఉన్నాడు భీమిలీలో. ఓకే, నేను ఈ ఛాలెంజ్కి రెడీ. ఒక న్యూట్రల్ వాయిస్ పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో అది చూపించడానికి రెడీ. కానీ వీడి గాడిద మీద ఎక్కి చుక్కలు పెట్టుకొని తిరుగుతాడేమో కానీ పరారీలో ఉన్నాడు. వీడు ఒక ఫ్యూజిటివ్. ఓకే, ప్రభుత్వం ఎవరైనా ఒక మనిషి ఇంకో మనిషి మీద కేసు పెట్టడం మనం విన్నాం, కానీ గవర్నమెంటే ఒక మనిషి మీద కేసు పెట్టడం మనం ఎక్కడైనా విన్నాం? పోలీస్ వ్యవస్థ లేకపోతే బ్యూరోక్రసీ వ్యవస్థ ఎక్కడైనా విన్నామా మనం? వీడి మీద నాకు తెలిసి 14 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. కన్ఫర్మ్డ్గా నా దగ్గర ప్రూఫ్స్తోని 4 ఎఫ్ఐఆర్లు అయితే నా చేతిలో ఉన్నాయి. ఓకే, 4 ఎఫ్ఐఆర్. అవి డిస్ప్లే చేయొచ్చో లేదో నాకు తెలియదు. నేను లీగల్గా అవి కనుక్కొని తప్పకుండా డిస్ప్లే చేస్తాను, లేకపోతే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాను. ఓకే, సో 4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వీడు పరారీలో ఉన్నాడు. మీరు చెప్పండి, తల్లి తండ్రిని చూసుకోకుండా వీడికి పెళ్లి పెట్టగలు ఎలాగా లేవు? ఓకే, అది పక్కన పెట్టేద్దాం. చదువు సందే లేదు. యూట్యూబ్ వ్లాగ్ చాలామంది ఇప్పుడు హిందీలోనే ఎంతోమంది వ్లాగర్స్ చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, కన్నడలో చేస్తున్నారు. భారతదేశం పక్క నుంచి వెళ్తాడు కానీ భారతదేశంలోకి రాడు. ఏదో తప్పు చేయకపోతే భారతదేశాల్లోకి 4 ఏళ్ళు అడుగు పెట్టకుండా ఎందుకు ఉంటాడు? సో వీడు పరారీలో ఉన్నాడు. వాడు చేసిన ఛాలెంజ్ వాడు కంప్లీట్ చేయలేడు. ఓకే, సో వాడు చెప్పిన మొదటి పెద్ద అబద్ధం. ఆ పెద్ద అబద్ధంతోనే నా బాధ ఏంటంటే అమెరికాలో పిల్లల్ని చూడడానికి విజిట్ చేయడానికి కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా వీడి మాటలు నమ్మేశారు. ఇంత చదువుకున్నోళ్ళు, రిటైర్ అయినోళ్ళు అటు 186 తిరిగి ఉంటాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఎక్కడ టైం ఉంటుంది? లెక్కలు వేసేసి ఏవేవేవో చేసేసారు. మీకు ఆల్రెడీ పెట్టే కదా నోమాడ్ మీడియా సర్టిఫికేషన్ 195 కంప్లీట్ అయిపోయింది. నేను అప్పుడు 186 ఎందుకు సర్టిఫై చేయించలేదంటే వాళ్ళు ఏమన్నారంటే అన్ని దేశాలు అయిపోయి సర్టిఫై చేస్తే ఇట్ మేక్స్ సెన్స్. 80 వెళ్ళేవని, 50 వెళ్ళేవని, 70 వెళ్ళేవని ప్రతి ఒక్కళ్ళు సర్టిఫై చేస్తే అది టైం ఎక్కడ ఉంటుంది? సో మొత్తానికి అది అయిపోయింది. అంటే చదువుకున్నోళ్ళు కూడా వీడు మాయ మాటలు చెప్తే ఎలా ఉంటుందంటే చెడు అన్నది స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ, మంచి అన్నది స్ప్రెడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ NIAలో ఎవడో దేశద్రోహి అని వీడు అనుమానాలని ఒక 4 వీడియోలు చేశాడు. పాపం వాడేమో 4 రోజుల తర్వాత బయట తిరుగుతున్నాడు ఫ్రీ ఆర్మీగా, ఫ్రీ పర్సన్గా. ఎవడైనా దేశ రక్షణ, దేశ భద్రత గురించి ఏమైనా ఎగెన్స్ట్గా చేసి ఫ్రీగా తిరగలడా? ఎన్ని వీడియోలు. సో వీడి చెప్పిన అబద్ధాలు ఏంటంటే జనాలకు అర్థం కాలేదు. వీడు చెప్పే ప్యాటర్న్లో మునిగిపోయి పాపం పెద్ద పెద్దోళ్ళు కూడా నమ్మేసి చేసేసారు. ఏమైంది ఇప్పుడు? అది అయిపోయింది. రెండో అబద్ధం నా గురించి చెప్పింది నేను హిందువుని కాదు అని చెప్పాడు. అది చాలా పెద్ద అబద్ధం. ఓకే, మా ఇంట్లో ఆడవాళ్ళు చూస్తున్నారు, మా అమ్మ నాన్న పేర్లు చూస్తున్నారు, నా పేరు చూస్తున్నారు. నేను పుట్టింది హిందుత్వంలో, నేను కొనసాగుతున్నది కూడా హిందుత్వంలోనే. సో నేను హిందువు కాదు అని చెప్పాడు. అదొక అబద్ధం. ఇది చెప్పిన అబద్ధాలన్నీ ప్రూఫ్ లేని అబద్ధాలు. మూడోది నా మాతృభాష తెలుగు కాదు అన్నాడు. గొర్రెలు నమ్మేశారు.
నమ్మేసి నన్ను ఒడియావాడు అంటాడు. నా మాతృభాష ఒడియా అయితే గర్వంగా చెప్పుకుంటాను, నేను ఒడియావాడిని. నా మాతృభాష తమిళుడు అయితే తమిళ్ అని చెప్పుకుంటాను. తెలుగు అని చెప్పుకోవాల్సిన అవసరం నాకేముంది? సో వీడు చెప్పిన మూడో పెద్ద అబద్ధం, నేను తెలుగు వాడిని కాదు అని. ప్రూవ్ చేయగలరా తెలుగువాడు కాదని? మొత్తం ఫ్యామిలీ అంతా మొత్తం రూట్స్ అన్నీ చేయొచ్చు కదా. అబద్ధం. 4, వీడు చెప్పిన 4వ అబద్ధం ఏంటంటే, నాకు ఉద్యోగం సద్యోగం లేదు, కేవలం మా ఆవిడ సంపాదన మీద బతుకుతున్నానని. ప్రూవ్ చేయగలరా? మా ఆవిడ అకౌంట్లు కానీ నా అకౌంట్లు కానీ ఏమైనా చూపించగలరా? కానీ ఇది పర్సనల్ అకౌంట్, కానీ ఎవరైనా న్యూట్రల్ పార్టీ వస్తే చూపిస్తే ఆవిడ సంపాదన ఎంత, నేను సంపాదించింది ఎంత, మొత్తం నేను నా అసెట్స్ ఎంత ఉన్నాయని. వీడు చెప్పింది అబద్ధం. 4 పెద్ద అబద్ధాలు. 180 తిరగలేదని మెయిన్ ఇష్యూ. నేను హిందువు కాదన్నాడు. 3వది ఏమన్నాడంటే, నేను తెలుగు వాడినే కాదన్నాడు, నా మాతృభాషనే మార్చేశాడు. 4వది నాకు ఉద్యోగం లేదు అమెరికాలోని అని చెప్పాడు. 5వది నేను అమీర్పేటలో డిగ్రీలు కొనుక్కొని నేను అమెరికాలో ఏ చదువు చదవలేదని చెప్పాడు. ఈజ్ ఇట్? ఆడిలాగా ఎంసీఎన్ అనేది మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అన్నాడు, రాంగ్. మాస్టర్స్ ఇన్ టూరిజం అన్నాడు, రాంగ్. నా డిగ్రీస్ వెరిఫై చేసుకోగలంటే ఇక్కడ 10 లక్షల తెలుగు కమ్యూనిటీ ఉన్నారు. ఎవరైనా సరే యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్కి వెళ్ళి 1998లో నా పేరు చెప్తే గ్రాడ్యుయేట్ అయ్యానా లేదా అని యూనివర్సిటీ రికార్డ్స్ తీసిస్తారు, నేను ఎక్కడ ప్రూవ్ చేయగలే. అది అబద్ధం. సో వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. మళ్ళీ మీరు విన్నారు, మళ్ళీ మీకు క్రాస్ రిఫరెన్స్. వాడు చెప్పాడు వీడు చేసిన కాంట్రవర్సీలన్నీ అబద్ధాలని. ఆ తర్వాత ఒకసారి ఇప్పుడు నాకు ఛాలెంజ్ చేశాడు, అరే నేను జార్డన్లో ఉన్నా దమ్ముంటే రారా అని. వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని జార్డన్ వెళ్ళిపోతే ఆడ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఓకే, వీడు ఎంత పనికి మాలినాడంటే, వేరే దేశంలో ఉండి ఎవరు రీచ్ అవ్వలేని దగ్గర, ఓకే, వాడు ఎక్కడున్నాడో వేరే ప్లేస్కి వెళ్ళి వీడియోలు చేసి అబద్ధాలు చెప్తాడు. ఎందుకంటే అవుట్ సైడ్ ద లీగల్ పర్వ్యూ అని. ఏ దొంగ అయినా కొన్నాళ్లే దాగోగలడు, ఏదో రోజు పట్టుకుంటారు, లేపేస్తారు మొత్తం. ఇది మాత్రం నేను చెప్తాను. లేపేస్తారంటే ఫిజికల్లీ లేపేయడం కాదు, ఈడి లీగల్గా న్యాయపరంగా ఏం చేయాలో వీడిని మాత్రం చెక్కేస్తారు. అందుకే వీడు పరారీలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ క్లిప్ చూడండి. ఈ పాకలో ముందు ఏంటంటే కిరాణా షాప్ ఉండేదన్నమాట. ముందు అంటే జస్ట్ ఏం లేదా, మందులోకి తాగడానికి స్టఫ్ ఉంటాయి కదా, పల్లీలు, బఠానీలు, చాక్లెట్లు, కుర్కురేలు ఇట్లాంటివి ముందు పెట్టుకొని కూర్చునేది అనమాట. ముందు నుంచి చూడడానికి అయితే ఇది ఒక కిరాణా షాపు. ఎప్పుడైతే మనం లోపలికి వస్తామో ఆ మందు తాగడానికి సంబంధించిన స్టఫ్ అన్ని ఇక్కడ అమ్మేవాళ్ళు అనమాట. అండ్ మందు తాగిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు కొన్ని వేరే కార్యకలాపాలు అయితే నడిపించేటోళ్ళు అని చెప్పేసి చెప్పారు అక్కడ. నేనైతే ఫుల్ గా చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే వాడింత దిగజారాలని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా తాగిన తర్వాత ఏం కావాలనిపిస్తుంది ఎవరికైనా సరే, అమ్మాయిలు కావాలనిపిస్తుంది. సో అట్లా అమ్మాయిలు కూడా సప్లై అయితే జరిగేది అనమాట ఇక్కడ. ఇంకా మీరు చెప్తున్నా కదా, మీరే ఇంకా అర్థం చేసేసుకోండి, నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నా, ఇంకా డైరెక్ట్ చెప్తే బాగుండదులేండి. ఒక 3 to 4 మెంబర్స్ అయితే ఉండేవాళ్ళనమాట, లేడీస్. ఎప్పుడు ఇంకా దేనికనేది మీరే అర్థం చేసుకోండి. ఇంకా నేనేం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇంకా అది ఎప్పుడో జరిగిపోయింది కదా. ఇప్పుడు జరుగుతుందో లేదో మనకైతే తెలియదు, బట్ అప్పుడైతే మాత్రం 5 సంవత్సరాలు మంచి ఏకదాటిగా నడిపించారు. సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడడం అయితే కరెక్ట్ కదా. ఈ క్లిప్లో ఆయన చెప్పింది నిజమా కాదా 100% నాకు తెలియదు. కాకపోతే కొన్ని పార్ట్స్ మాత్రం నిజమని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకంటే వీడు నాతోని క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు నేను అడిగాను, అరే మీ అమ్మ నాన్న ఖాళీగా భీమిలీలో ఉన్నారు కదా, భీమిలీలోనో తగరపల్స్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు కూడా నాకు తెలియదు, బట్ ఈసారి తప్పకుండా వెళ్ళి మొత్తం ఆరా తీసి ఆ పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, వెనకింటోళ్ళని వాళ్ళని కూడా మాట్లాడి, నేను ఇది నా ప్రామిస్ మీకు, వెళ్ళి నేను మొత్తం పతా చేశాను మొత్తం. ఎందుకంటే వీడు సోకాల్డ్ ఏం చెప్పుకుంటాడో నాకు నిజమో కాదో మనకు తెలియాలి కదా. సో బిఎస్వై అనే ఆయన, నేను ఆయనతో డైరెక్ట్గా మాట్లాడలేదు, ఇంకా 3-4 ఎపిసోడ్లకి సరిపడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశా అన్నాడు. అది నిజమా కాదా అనే విషయం పక్కన పెట్టేస్తే, వీళ్ళకి సారా వ్యాపారం ఉండేది. వాళ్ళ అమ్మగారు అందరితోని ఊర్లోని గొడవలు అయిపోవడం వల్ల ఆ షాపు మూసేసి వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని వాడి మాటలతో వాడు చెప్పాడు. ఇది వాడి నోటి నుంచి వచ్చిన నిజం. ఆ తర్వాత నేను అడిగాను, భీమిలీలో కొత్త వ్యాపారం మీరు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు అని అడిగాను. అడిగితే సేమ్ ఆ అమ్మాయేమో మా నాన్నకి అసలు పవర్ లేదు ఇంట్లో, అంతా అమ్మదే పెత్తనం, మా నాన్న జస్ట్ అలా కూర్చొని ఉంటారు. దీనికి నేను మళ్ళీ అథెంటికేషన్ లేదు, మంచిగా చేయడానికి పక్కన పెట్టేసేయండి. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి 2 గంటలు ఉన్నారు. సో వీ హెవ్ సీన్ దట్ బిహేవియర్. అమ్మ ప్రతి దగ్గర అప్పులు ఇచ్చేస్తుంది, ఊర్లో అందరితోని గొడవలు. ఆల్రెడీ ఫస్ట్ ఊరు నుంచి తగిలేశారు అని మా ఉత్తరాంధ్ర భాషలో అంటారు, దాన్ని అర్థం కాని వాళ్ళకి తరిమేశారు. ఆ ఊరు నుంచి వెళ్ళగొడితే వేరే ఊరు వచ్చారు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలా గొడవలు పెట్టేస్తారు కాబట్టి బిజినెస్ మాకు కుదరదు అని ఆయన చెప్పాడు. సో బిఎస్వై పెట్టిన వీడియోలోని అది నిజమా కాదని నేను అథెంటికేట్ చేయలేను.
ఎవరైనా మళ్ళీ ప్రెస్ వాళ్ళో ఎవరో వెళ్ళి అది కరెక్టా కాదా అని నిర్ధారించాలి. సో ఆయన చెప్పిన సారా కొట్టు అన్నది మాత్రం పక్కా నిజం. సో నేను ఇంతకుముందు అనుకునేవాడిని, ఇప్పుడు నేను ఇమ్రాన్ భాయ్ చూశాను, ఇమ్రాన్ భాయ్ని ఏమైనా అడిగితే వాళ్ళ పేరెంట్స్ని ఏమి అండు. బిఎస్వై గురించి చూశాను, ఆయన ఒక విధంగా చెప్తాడు కానీ ఒక విధంగా దాటి వాళ్ళ అమ్మా నాన్నని అబ్యూస్ చేయడు. నన్ను మా ఇంట్లో వాళ్ళని ఇంత ఘోరంగా తిట్టినా నేను అబ్యూస్ చేయను, ఎందుకంటే మనకు ఒక లెవెల్ ఆఫ్ సంస్కారం ఉంటుంది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇంత అవలేలుగా అమ్మా నాన్నల్ని, అక్కా చెల్లెల్ని, భార్యల్ని, ఆడకూతుర్ని ఇటు తిట్టేస్తాడు కదా ఎందుకు అని. సో మరి ఆ బిఎస్వై చేసిన క్లిప్ కరెక్ట్ అయితే, సో ఆయన చూశాడు మాట ఎలా సారా తప్పుడు ధరలకు అమ్మడం, ఈ సారా వల్ల ఎంతోమంది కలుషితమైన సారా అమ్మారో లేదో నాకు తెలియదు, ప్రూఫ్ తెలీదు, బట్ దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం నేను భారతదేశం ట్రిప్ వచ్చినప్పుడు 2 రోజులు కేటాయించి వారాడ అనే ఊరికెళ్ళి, వీళ్ళు ప్రస్తుతం ఉన్న ఊరికెళ్ళి డెఫినెట్గా లైవ్ కెమెరా పెట్టుకొని నేను వీడియో చేసేసాను. ఎందుకంటే నిజాలు తెలుసుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. నా నిజాలు ఎలా తెలుసుకోవాలో మీరు ఎంవిపి కాలనీలో లేకపోతే మా ఊరు రాయగడ దగ్గర నేను పుట్టిన ఊరో పూర్వీకుల ఊరు వెళ్ళి మీరు చేసుకోండి మొత్తం అంతా. అలానే వీడి గురించి అయితే తప్పకుండా నిజాలు బయటికి రావాల్సిందే. సో సైకలాజికల్గా ఇక్కడ మా గురుజీతో మాట్లాడుతుంటాం కదా, సైకలాజికల్గా ఒకడు ఆడోళ్ళని అంత ఈజీగా అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని, భార్యల్ని, కూతుర్ని ఇంత అవలేలగా బూతులు తిట్టేస్తున్నాడంటే ఏదో బ్యాడ్ వాడు చూసుంటాడు వాడు కళ్ళతోని. అది ఏంటి మనకు తెలియదు, అది నిర్ధారించుకొని తప్పకుండా మనం అయితే ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ లాస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతారు, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానేమో, అన్నా ఎందుకు నీకు ఈ బాధ, హ్యాపీగా నువ్వు కాలు మీద కాలు వేసుకొని చూసుకోవచ్చు అంటే, మన కళ్ళు ముందే ఒక చెదపురుగు సమాజాన్ని దహించేస్తుంటే వీడికి అసలు నాలెడ్జ్ లేదు, జియో పాలిటిక్స్ నాలెడ్జ్ లేదు, వీడికి ఏది తెలీదు, వీడి చెప్పే దానిలో 80% అబద్ధం. ఇది మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పాలి, మళ్ళీ చెప్తున్నాం కదా, అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక్కడు చాలు ఇవన్నీ. సో వీడికి అడిగిన ఛాలెంజ్లు, వీడు నాకు అడిగినవన్నీ అబద్ధాలు, వాడు ప్రూవ్ చేస్తే నా ఛానల్ మూసేసుకుంటా అన్న. సో వీడికి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పాడు, టీబీఎంఎస్లో ఆ ప్రూఫ్ కావాలి. మాస్టర్స్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ అన్నాడు, ఆ ప్రూఫ్ కావాలి. 30 లక్షలు సరఫరా చేశాను అన్నాడు, డిస్ట్రిబ్యూట్ చేశాను అన్నాడు, దాని ప్రూఫ్ ఒక న్యూట్రల్ ఏజెన్సీ వాడి అకౌంట్ నాకు చూపించక్కలే, మీకు చూపించక్కలే, ఎందుకంటే ప్రైవసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ అండర్స్టాండ్. 4వది అంటార్టికాకి ముష్టెత్తుకున్న డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేసాను అన్నాడు, అది ప్రూఫ్ మొత్తం. వాడికి టోటల్ వచ్చిన అమౌంట్ ఎంత, 4 అకౌంట్లు, 5 అకౌంట్లు, 6 అకౌంట్లో ఎంతమందికి రిఫండ్ ఇచ్చాడు, అది టాలీ అయిందా లేదా. ఒకవేళ అవ్వకపోతే వీడు చెప్పింది అబద్ధం, వీడు చెప్పిన అబద్ధాలు ఇంకెన్నని చెప్పాలి. ఓకే, సో మొత్తం నేను కూర్చొని ఇవాళ రివ్యూ చేసి మొత్తం అన్ని వీడు వాట్సాప్లో మాట్లాడినవి, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడినవి అన్ని రకాలు తీసి డిగ్ చేసి ఒక ఆర్కైవ్లా క్రియేట్ చేసి ప్రెస్కి ఇచ్చేసాను. వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్కి జనాలు అడిగారు, దొంగలు పడిన 6 నెలలకి ఇప్పుడు మురుగుతున్నాం ఏంటంటే, అప్పుడు కరెక్ట్గా పీక్లో ఉన్నప్పుడు వీడు చేసిన ప్రతి వీడియోకి నేను కౌంటర్ ఇచ్చేవాడు. కౌంటర్ ఇస్తే ఆడికి అన్ని వ్యూస్ వచ్చేవి, నాకు అన్నీ వచ్చేవి. ఆ తర్వాత ఏదైనా మనం చెప్పాలంటే ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ నేను ఇప్పుడు సబ్మిట్ చేయడానికి రెడీగా లేను, సూన్. నేను ఎప్పుడు ఎందుకు ఆగాల్సి వచ్చింది, దానికి ప్రధాన కారణం ఏంటంటే, వీడింట్లో ఆడవాళ్ళని నానా విధంగా బూతులు తిడుతూ, మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి, మా అమ్మ కానీ మా నాన్న కానీ రెప్యూటెడ్ జాబ్స్ చేశారు కాబట్టి, వాళ్ళు అక్కడ ఊర్లో ఉన్నారు కాబట్టి, ఆ టైప్ ఆఫ్ అబ్యూజివ్ మెసేజెస్ వినడానికి రెడీగా లేక ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అంతేకాకుండా వేరే వాళ్ళు వీడి బ్యాటిల్ ఓనర్షిప్ తీసుకొని వీడు చెప్పిన అబద్ధాలతో నా మీద రోజు లైవ్లు చేసి లా కొడక మా కొడక అని బూతులు తిడుతూ మళ్ళీ వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంటంటే, అరే నువ్వు వెళ్ళి ట్రావెల్ చేసుకో, నువ్వు ఇబ్బంది పడకు, మేము చూసుకుంటాం ఏంటని. సో బేసిక్గా వీడు చేసుకున్న సోకాల్డ్ ఒక కోటరీ, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగైనా నా 195 దేశాలు వెళ్ళకుండా నన్ను ఫెయిల్ చేయాలని. అది మనం గ్రహించాం. అప్పుడు నేనేమనుకున్నా, ఫస్ట్ నా గోల్స్ అన్నీ మనం ఇదిద్దాం, ఫైనాన్షియల్గా సెటిల్, మన ప్రొఫెషనల్ గోల్స్ సెటిల్, అన్ని విధాలుగా సెటిల్ అయిపోతే అప్పుడు ఏముంటుంది పోయేది, కూర్చొని బ్యాటిల్ చేయొచ్చు. సో నిజంగా చెప్తున్నా, వీడు ఒక చెద, సొసైటీని లోపల నుంచి కబళించేసే చెద. అందుకని ఇదైతే మాత్రం నేను ఓనర్స్ తీసుకొని ఈ వీడియో అయితే చేస్తాను. ఓకే, సో కామెంట్లు మీరు పెట్టుకోండి యాజ్ ఆల్వేస్. కానీ వీడు మాయలో ఉండి
వీడేదో బెట్టింగ్ యాప్స్ గురించి మాత్రం ఏదో చేసాడు, త్యాగం చేశాడు అనుకుంటే ఆ 30 లక్షలకి ప్రూఫ్ ఒక ఇండిపెండెంట్ అథారిటీ మీద చూపించమనండి. అప్పుడు అందులో ఆడికి చెక్ మార్క్ ఇచ్చేస్తారు. కాకపోతే వీడు బెట్టింగ్ యాప్స్ కేవలం డబ్బుల కోసం చేశాడు, MCN డబ్బుల కోసం చేశాడు, నా మీద కాంట్రవర్సీలు డబ్బుల కోసం చేశాడు, వేరే వాళ్ళ మీద 200 కోట్లు 2000 కోట్లు అవన్నీ చేసింది అవి కూడా అబద్ధాలే. వీడికి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదు, వీడికి మాస్టర్స్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ లేదు. వీడికి షిప్లో ఆ కప్పులు కడుక్కునే ఉద్యోగం కూడా డినై అయితే ఆ వాట్సాప్ మెసేజ్ నెక్స్ట్ టైం చూపిస్తాను, ఆడు పంపించిందే స్క్రీన్ షాట్. దిక్కు లేకపోతే మళ్ళీ నేను చెప్తున్నా, నేనే 1 lakh రూపీస్ అప్పిచ్చి పంపిస్తే ఆఖరికి మా ఇంట్లో ఆడాలని బూతులు తిట్టాడు. ఇలాంటి క్యారెక్టర్లెస్ పర్సన్ రేపు సొంత తల్లి తండ్రిని రోడ్డు మీద పెట్టి బూతులు తిట్టినా ఆశ్చర్యపోకలేదు. సో అందుకు నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి, ఉండండి. వేరే వాళ్ళు బూతులు తిట్టి వేరే వాళ్ళని కిందకు లాగి మొత్తం బాగుపడింది ఈడొక్కడే, ఇంకెవడు లేడు. అందుకని ఇది నా బాధ్యత ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఈ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడానికి. సో ఈ వీడియో కింద గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.